హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిందామా మచ్చ. ఈ రోజు అయితే ఈ పచ్చని సలయేరుల మధ్యన మీకోసం అయితే మంచి నాటుకోడి ఇగురు అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అరకు నుండి అనంతగిరి వెళ్లే దారిలోని సుంకరమెట్ట ఆదివారపు సంతలోనైతే ఒక మంచి నాటుకోడిని అయితే తీసుకొని బాగా శుభ్రం చేయించి దగ్గరుండి కాల్పించుకొని మనకు కావలసిన విధంగా అయితే నాటుకోడిని ముక్కలు కొట్టించుకున్నామండి. సుంకరమెట్ట జంక్షన్ నుంచి కటికి వాటర్ ఫాల్స్కి ఒక 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. మేమైతే అనంతగిరి దగ్గర తాటిగూడ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఈరోజు మీకోసం నాటుకోడి ఇగురు అయితే వండబోతున్నామండి. ముందుగా అయితే నాటుకోడిని పసుపు వేసుకొని బాగా 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. బాగా శుభ్రం చేసిన నాటుకోడిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కారం ఎక్కువగా ఉండాలి కాబట్టి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ కారం, అదేవిధంగా ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని నాటుకోడిని అయితే బాగా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్నేహితులు సాయి విజయ్, అశోక్, నైముద్దీన్, రామకృష్ణ అయితే ఈరోజు సెలయేట్లో దొరికిన రాళ్ళతోని చుట్టుపక్కల దొరికిన కట్టెలతోనైతే కట్టెల పొయ్యిని రెడీ చేశారండి. కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక 100 ml ఆయిల్ వేసుకొని ఒక 1/2 kg చిన్న సైజు ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకుందామండి. ఉల్లిపాయలను అయితే ఒక 3 నిమిషాల పాటు బాగా వేపుకుందామండి. ఈరోజు వంట క్రెడిట్ అంతా కూడా నా స్నేహితుడు రామకృష్ణకి చెందుతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు తక్కువ మంట మీద బాగా వేపుకుందామండి. నేను నా స్నేహితుడు నైముద్దీన్ అయితే వీడియో షూట్ చేసామండి. ఇది నా స్నేహితుడు నైముద్దీన్ వైఫ్ అను రన్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ అండి, అను ఈట్స్ అండ్ మీట్స్. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాయి కదండి. ఇప్పుడు 1/2 అవర్ పాటు మ్యారినేషన్ చేసుకున్న నాటుకోడి వేసుకుని ఒక 15 నిమిషాల పాటు బాగా వేపుకుందామండి. నా స్నేహితులు సాయి, అశోక్ అయితే నాకు బాగా సపోర్ట్ చేశారండి. నాకు కావాల్సిన వస్తువులన్నీ కూడాను ఎటువంటి శ్రమ లేకుండా నాకైతే అందించారండి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేపుకుందామండి. ఈరోజు అయితే నా మనసు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇంత ఆహ్లాదకరమైన ప్రకృతిలో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ మీకోసం ఒక మంచి రుచికరమైన నాటుకోడి ఇగురు చేస్తున్నందుకు నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి. 5 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని బాగా వేపుకుందామండి. స్వచ్ఛమైన ఆ ప్రకృతిని అయితే చూసి ఒకసారి ఆస్వాదించండి. మూడు మీడియం సైజ్ టమాటా ముక్కలను అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేపుకుందామండి. గుప్పిడంత జీడిపప్పు అయితే వేసుకొని బాగా వేపుకుందామండి. నాటుకోడి అయితే 50% కుక్ అయిందండి. ఒక 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకొని 15 నుంచి 20 నిమిషాలు సన్నటి సగ మీద అయితే బాగా కుక్ చేసుకుందామండి. నాటుకోడి అయితే ఆల్మోస్ట్ ఒక 90% అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. నాటుకోడి ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. రుచి అయితే ఎంత అద్భుతంగా వచ్చిందంటే టేస్ట్ అని చెప్పేసే సగం కూర ముందే తినేసామండి. అంత అద్భుతంగా వచ్చిందండి రుచి అయితే. ఈ వీడియో కోసం అయితే నా స్నేహితులు రామకృష్ణ, నైము, అశోక్, సాయి చాలా కష్టపడ్డారండి. వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయకుండా ఉండలేకపోతాను. థ్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు టేస్ట్ ఎలాగుందో చెప్తారండి. నాటుకోడి
నాటుకోడి ఇగరు సూపర్. థ్యాంక్ యూ ప్రదీప్ మరి నాటుకోడి ఇగరు. Like, share, subscribe and comment to Chindama Matta channel. Very nice నాటుకోడి ఇగురు by Pradeep.